అమ్మా కోడి మాలత్యం తల్లి, నీకు మందుకి ఎటువంటి కనెక్షన్ పెట్టేసాడమ్మా దేవుడు. నిన్ను తినకూడదు. నిన్ను తింటే నా కడుపు నేను కొట్టుకున్నట్టే. ఎందుకంటే నిన్ను నమ్ముకుని పారం పెట్టుకున్నవాడిని, నీ గుడ్లు అమ్ముకుని బతుకుతున్నవాడిని. అందుచేత నిన్ను తినకూడదమ్మా. కానీ కానీ ఏం చేయను, నీకు మందుకి ఉన్న కనెక్షను, మందుకి నాకు ఉన్న కనెక్షను అటువంటిది. అంచేత నిన్ను తినక తప్పట్లేదమ్మా. కృష్ణండి, నేనండి కృష్ణండి. కృష్ణ ఏంటో కృష్ణ అర్ధరాత్రిగా వచ్చాయి ఇలాగా? ఏం లేదండి, ఇవాళ మా ఇంట్లో సత్యనారాయణ జరుగుతుందండి. అవునండి, ప్రతి ఏకాదశికి మా ఇంట్లో సత్యనారాయణ జరుగుతుందండి. ఇవాళ మా నాన్నగారు స్వయంగా మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. అవునండి, తీసుకురమ్మన్నారండి. మీ నాన్నగారు నన్ను తీసుకురమ్మన్నారా? అవునండి. నిజమండి, నిజమండి. నిజం అబద్ధం కాలే బాబు. ఇప్పుడు నేను మధ్య మాసం మీద ఉన్నాను, మైలు పడిపోయినాను బాబు. ఏంటో దగ్గర కోడలు పడుతున్నాయి. మీరు ఇప్పుడు కోడిని వాడుతున్నారు కదా, అదే అడుగుతుందండి. అరుపులేమో ఈ పెంచి వస్తున్నాండి. అది మీ షెడ్ లో కోళ్ళు అరుస్తున్నాయి. ఏంటి మీరు కోడలే అరవగలరా? కోళ్ళకేం కర్మండి, పిల్ల కూడా అరవగలవండి. పిల్లరుపుల్లోంచి కోడరుపులు వినపడుతున్నాయి. ఏమయ్యో జగన్నాథం, పిల్లల్ని కనగానే సరిపోలేదు, కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలి. ఏమిటండి మీరనేది? ఏమిటా మీ వంశోద్ధారకుడు కృష్ణదేశం నిర్వాహకం ఏం చేశాడు? ఆనాడు శ్రీకృష్ణుడు గోపికలు చీర్లెత్తికెళ్ళాడు గాని కోళ్ళు ఎత్తికెళ్ళలేదయ్యా. రాత్రి మీ వాడు మా కోళ్ళ ఫారంలో పడి కోళ్ళు ఎత్తుకుపోయాడు. అలాగా? ఇదిగో నువ్వు బుద్ధి చెప్తావా చెప్పు, లేకపోతే నేను చెప్తాను. నేను చెప్పాల్సి వస్తే కాళ్ళు చేతులు ఉండవు. ఏవరా, అర్ధరాత్రి వరకు తిరుగుళ్ళు చాలేదా? మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళు, 4 వడ్డిస్తారు. అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు. నువ్వుండగా నాకేం భయం అమ్మా. అదే రా నీ భరోసా. ఒరే చూడు, ఈ రోజు ఏమైనా సరే నేను మాత్రం నీకు అడ్డురాను. నువ్వు ఎప్పుడు ఇలా అంటూనే ఉంటావు. సరిగ్గా సమయానికి నీ విష్ణు చక్రం అడ్డమేసినా నీకు కాపాడతావు. మా అమ్మ బంగారు బంగారు కాదా కాదా? మీ నాన్నగారు ఎన్నిసార్లు మందలించినా నీకు బుద్ధి రాదురా. అసలు ఉంటేగా రోజు ఏదో తంట తెస్తూనే ఉంటావు. నీ ముఖం నాకు చూపించొద్దు. అన్నం తిను. ముఖం చూపించుతానుగా పళ్ళేవు ఇవో. మాటలు నేర్చాడు వెధవ. అమ్మ బంగారని ఊరికి అంటారా? కొరే కొర 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 ఎగ్గొరా. ఈవేళ నీకిష్టం అని. పొట్లకాయ నాకు ఇష్టం అని నీకు తెలుసు. ఏమండి, ఏమిటండి ఇది? వాడిని భోజనం చేయనివ్వండి. నువ్వు చేస్తున్న పనులకి ఊరంతా నా మీద ఉమ్మేస్తుంటే నీకు అన్నం ఎలా చేయిస్తుందిరా? ఏమండి, నువ్వు నోరుమై. నిన్న రాత్రి కూడా రామూర్తి గారి ఇంట్లో చేసిన కోళ్ల దొంగతనానికి అతను నడిమతాలు పట్టుకుని నాన్న మాట్లాడుతుంటే తలెత్తుకోలేకపోయాను. రేపటి నుంచి వాడు బుద్ధిగా ఇంట్లోనే ఉంటాడు, మీరు వెళ్ళండి. ఆస్టోన ఇన్నాళ్ళు ఎదురు చూశాం, కానీ వీడి బుద్ధి మాత్రం మారలేదు. జీవితంలో ఏనాడైనా ఆకలితో బాధపడ్డాను కానీ అవమానాలతో బాధపడలేదు. వీడి వల్ల నా పరువు బజార్ పాలవుతుంది. నా ఇంట్లో రౌడీలకు జులాయిలకు స్థానం లేదు. పోరా బయటికి పో. ఏమండి, ఏమిటి అన్యాయం? సావిత్రి, ఈ ఇంట్లో వాడో నేనో ఎవరో ఒక్కడే ఉండాలి. బాబు, బాబు, నాయనా, బాబు.
ఏమండి వాడు నిజంగానే వెళ్ళిపోతున్నాడండి. వెళ్ళండి. వాడి జులాయి తిరుగుళ్ళు వాడికి ఒక్క పూట కూడా తిండి పెట్టమని తెలిసిన తర్వాత వాడే తిరిగి వస్తాడు. అంతవరకు వాడి ఇంటికి రావడానికి వీల్లేదు, వచ్చిన నువ్వు అన్నం పెట్టడానికి వీల్లేదు. పెళ్లి వారు వస్తున్నారా? ఎవరిని? మిమ్మల్ని చూడ్డానికా? కాదు, నిన్ను చూడడానికి. కోడి కూతలు నువ్వును, అమ్మాయిని చూసుకోవడానికి అనకాపల్లి నుంచి అప్పలస్వామి నాయుడు గారు వస్తున్నారు. ఎవరో రానక్కర్లేదు, అమ్మాయికి సంబంధం ఇష్టం లేదు. అవునా? మీరిద్దరూ జాయింట్ గా నోరుమోయండి. పెళ్లి చూపులు అవ్వకుండానే సంబంధం ఇష్టం లేదంటే ఏమైనా మర్యాదగా ఉంటుందా? అయితే పెళ్లి చూపులు అయ్యాక ఇష్టం లేదని చెప్పవే అమ్మాయి. నోరుమోయ్. కోరుకుంటు బాబు నువ్వును కొట్టానంటే ఆమ్లెట్ అయిపోతుంది. మళ్ళీ ఇష్టం లేదంటే ఇష్టం. ఇదిగో మీరెంత గొడవ చేసినా సరే ఈ సంబంధం నేను ఖాయం చేసి తీరుతాను. నువ్వేం బాధపడకమ్మా, ఆయనంతేలే. కోడి పుంజులు అరుస్తారన్న మాటే కాని మనసు తవుడు కంటే మెత్తన. కోడికి తవుడు తినిపించినట్టు కృష్ణ గురించి 4 మంచి మాటలు చెప్పి మీ నాన్న దారి తీసుకొస్తాగా. పదవి వచ్చేద్దు కానీ. ఏమ్మా ఉషా, ఎలా వచ్చావు? ఊరికే నిన్ను చూద్దామని అత్తయ్య. నన్నా? కృష్ణనా? నిజంగా అత్తయ్య, నిన్ను చూద్దామనే. నాకంతా తెలుసు. ఇప్పుడు కృష్ణ ఇంట్లో లేడు. వాళ్ళ నాన్నగారు రాత్రి ఏదో అన్నారని అలిగి వెళ్ళిపోయాడు. పిచ్చి వెధ. ఆకలేస్తే ఒక్క క్షణం ఉండలేడు. తిండి తిప్పలు లేకుండా ఎక్కడ తిరుగుతున్నాడో ఏమో. ఏమిటి దొరగారి ఇంట్లోంచి అలిగొచ్చేసారట? నేనేం అలగలేదు. దీన్ని అలక కాక మరేమంటారో. సరే, నీకోసం భోజనం తీసుకొచ్చాను, తిను. అక్కర్లేదు పో. నిజంగానే అక్కర్లేదా? నిజంగానే అక్కర్లేదు. ముమ్మాటికి? సరే, నేనేం చేయను. నీకు ఇష్టం అని చెప్పి కోడి ఇగురు, చేపల పులుసు కూడా తీసుకొచ్చాను. నీళ్ళలో పడేస్తాలే. కోడి గురించి చేపల పులుసు? అప్పుడుగా నీ తిక్క బంగారం లాంటి కూర నీళ్ళ పడతావు. అవును. కళ్ళుంచి పళ్ళు పీకేస్తున్నావు. అలా రా దారికి. నీళ్ళ పడేస్తాను. నీళ్ళ ఇంత వయసు వచ్చినా చంటికురాళ్ళ ఇంకా అలగడం ఏమిటి చెప్పు? అలాగబట్టే కొడిగురు చేపల పులుసు వచ్చింది. అవును, నేను రోజు ఇలా అలుగుతూనే ఉంటాను. నువ్వు రోజు తీస్తుంటా? నువ్వు అలిగినా రేపటి నుంచి నేను ఇలా రాలేను కృష్ణ. మా నాన్న నాకు వేరే సంబంధం చూస్తున్నారు. నన్ను చూడ్డానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. నేనుండగా నీకు వేరే సంబంధం చూడటం ఎందుకు? ఎందుకంటే ప్రస్తుతం నువ్వంటే మా నాన్న కాస్త ఇదిగా ఉంది కదా. ఇదిగా ఉన్నా అదిగా ఉన్నా నీకు వేరే సంబంధం చూడటానికి వీలేదు తెలుసా? వీల్లేదని నువ్వు ఇక్కడే కూర్చుంటే రేపు అనకాపల్లి అప్పల స్వామి రాను వస్తాడు. పెళ్లి నిశ్చయం అవుతుంది. ఎవరు? అనకాపల్లి అప్పల స్వామి. ఎప్పుడు వస్తున్నాడు? రేపు పొద్దున ప్యాసింజర్ లో. అనకాపల్లి అప్పల స్వామి గారు పెళ్లి చూపులకు వెళ్తుంటే ఈ జనం ఒకళ్ళు ఎక్కనేవారు దిగానేవారు చేసే ఏం జనం ఏం పాడు. అయ్యగారు రిక్షాలు సలామాలేకం అప్పన్న సాబ్. సలామాలేకం. నా పేరు నీకెలాగ తెలిసిపోయింది? అరే ఏమి మాట చెప్పారు సాబ్. బోల్ విజయనగరంకి గంటస్థానం తెలుసా? విజయవాడకి కనకాదుర్గమ్మ తెలుసా అన్నట్టుంది మీ మాట. అనకాపల్లి అప్పల స్వామి అంటే ఆంధ్ర నుంచి అండమాన్ వరకు ఒకటే మోతకలు సాబ్. ఢామ్ 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 ఆటం బామ్. మీరు కీర్తి శేషులని నాకు తెలిసిపోయినట్టుంది. మహారాజుల్లోగా మనం ఆయన జట్టుకోవాలి సాబ్. అరే మహారాజు ఏమి ఇక్కడ మా భాయ్ నవాబ్లా తీసుకెళ్తాం రండి సాబ్. బండిలో కూర్చొని కొత్త గుడ్డలు వేసుకొని పెళ్లి చూపులకు వెళుతుంటే సాబ్ తమరు ఎవరి ఇంటికి వచ్చినారు? కోడి రామూర్తి గారి ఇంటికి. ఆ కోళ్ళ బేరంకి వచ్చినారా? అదేం కాదు, మ్యారేజ్ లుక్స్ కి. అంటే పెళ్లి చూపులన్న మాట. బండి ఆపేశావు? నాది గుండె ఆగి ఉందో ఆడుతుందో కాస్త చూసుకోనివ్వండి. ఏమీ లేదు, మీరు ఆ కోడి రామూర్తి బచ్చిని పెళ్లి చేసుకుంటున్నారు కదా, అందుకని నాకు కాస్త భయం వేసింది. అంటే ఆ పిల్ల బాగోదా? పిల్లకేమి భాయ్, చందమామల బంగిని పిల్లి మామిడి పండుల ఆనందంగా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది సాబ్. అరే జరా టైరో భాయ్, ఆ పిల్ల దగ్గర పెళ్లి ప్రస్తావన వస్తే పళ్ళు అదుర్సు నుదురు నదుర్సు. సాయిబు, మనలో మన మాట ఆ పిల్లకి పిచ్చిగానే ఉంది. మామూలు పిచ్చి కాదు సార్, పిశాచంకా పిచ్చి. మొన్న అర్ధరాత్రి వేళ ఒక కుర్రవాణ్ణి పట్టుకుని కోడి పలావ్ చేసి తప్పరిచ్చి వేసింది. అరే శర్మా భాయ్,
ఏమీ అయింది అయ్యా గారికి? కోడి రామూర్తి గారి కూతురు కనిపిస్తే ఏమ్మా నీ పెళ్ళెప్పుడు అన్నాడు. అంతే తల మీద రోకలు పెట్టి ఒకే ఒక దెబ్బ. ఉండరా నువ్వు? నాకే పెళ్ళొద్దు నాలా. అరే చూపు రాహో భాయి, కోడి రామూర్తి గారు కోటి సంచులు ఇస్తారు. కోటి సంచులు. కోటి సంచుల సంగతి తర్వాత చూసుకోవచ్చు గానీ ముందు ఈ దెబ్బల సంగతి ఏమిటి నాయన? అరే అల్లా క్యా హో గయా? ఒరే మస్తాన్ సాహిబు బండి కడతామంటారా ఆసుపత్రికి వెళ్ళాలి. అరే ఎట్టా కుదురుతుంది భాయ్, ఇవతల పెళ్లి బేరం ఉన్నది. అరే ఆ మోకాలేమి, ఆ మోచే ఏమి, ఆ కోతిమూతి ఏమి, ఏమైంది మళ్ళా? ఏం చెప్పనురా మస్తాను, ఇవాళ పొద్దున్న కోడి రామూర్తి గారి కూతురు లేదు. ఉసే ఆ పిల్ల కనిపిస్తే ఏం చిట్టి తల్లి ఇవాళ నీ పెళ్లి చూపులట కదా అన్నారు. ఆహా. అంతే నా కర్మ కొద్దీ ఆ పక్కనే ఓ రాళ్ళ ఉంటుంది. అంతే అరే అల్లా, అరే అల్లా. అమ్మా రాయి పక్క. ఇరుక్కుపోయాను ఈ పెళ్లి నాకొద్దురా బాబా. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. రే ఈ పెళ్లి కార్యక్రమాన్ని పెటాకుల కార్యక్రమంగా మార్చినందుకు మీ అందరికి నా అవునండి, బండి వెళ్ళిపోయేదాకా చూసామండి, ఎక్కడా కనిపించలేదండి. ఇక రాదనుకుంటా. రెండో బండికి ఒకసారి నువ్వు వెళ్ళండి. ఏ బండికి రారు. వచ్చినా చస్తే సంబంధాన్ని నేను ఒప్పుకో. వస్తే నువ్వు ఒప్పుకునేది ఏమిటి? అసలు ఈ పెళ్లి వాళ్ళని రాకుండా చేసింది నువ్వేనా? నేనే చేశానో భగవంతుడే చేశాడు. మన అమ్మాయిని కృష్ణకి రాసి పెట్టుంటే ఎవ్వరు అంతకించుకున్నా లాభం లేదు. నోర్మి కోరుకుంటు బాబు నువ్వును కొట్టాలంటే ఆమ్లెట్ అయిపోతున్నా. నా మాట వినండి, మనకున్నది ఒక్కగానొక పిల్ల. దాని పెళ్లి దానికి ఇష్టమైన వాడికి ఇచ్చి చేస్తే పిల్ల సుఖపడుతుంది గాని మీ ఇష్టానికి దాని మెడలు వంచేసి పెళ్ళైన దగ్గర నుంచి చెట్టుకిన చేతిలో గడపాల్సిందే. నువ్వు లక్ష చెప్పు, మన అమ్మాయి నాకు ఇష్టం ఇచ్చి నేను చెయ్యను. నేను చస్తే ఈ సంబంధానికి ఒప్పుకోను. మీరు 3 సార్లు అంటే నేను 35 సార్లు అంటాను. అంతేకాదు మీరు ఈ సంబంధానికి ఒప్పుకోకపోతే నేను ఏ నూతులో పడి చస్తావా? చావడం అలా ఇలా కాదు. ఆ, నా చావుకు అన్ని విధాలా మీరే కారణం అని 3 సార్లు రాసి పోలీసులకి ఇచ్చి మరీ చేస్తాను. ఏమిటి నేనే కారణం అని పోలీసులకు రాసిస్తావా? అంటే నీ నిర్ణయం ఏమి మారదా? మారదు. సరే అయితే నా నిర్ణయం కూడా విను. మన అమ్మాయిని మాత్రం కిష్టకి తప్ప ఇంకెవరికి చెయ్యను. కృష్ణ 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 నీకు శుభవార్త. ఏంటి ఏంటి చెప్పు. మా నాన్న మన పెళ్లి ఒప్పుకున్నాడు. పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం, కానీ నిరుద్యోగం మాత్రం కాదు. నా కాలమే నేను నిలబడగలిగిన రోజున నేను నా జీవితంలో తప్పకుండా తీసుకుంటాను. ఈలోగా మా నాన్న మనసు మారి మరో సంబంధం నిశ్చయిస్తే అసలే ఆయన తిక్క మనిషి. ఉషా దయచేసి నన్ను అర్థం చేసుకో. పెళ్ళంటూ చేసుకుంటే నేనే చేసుకుంటాను. ఒకవేళ దైవ నిర్ణయం వేరేలా ఉంది, నువ్వు నాకు దూరం అయితే పెళ్ళైనా మానుకుంటానే కానీ మరొకరు నా జీవితంలో రానివ్వను. సరే, నా నిర్ణయం కూడా చెప్తాను విను. తాళి కట్టకపోయినా నువ్వే నా భర్తవని నేనేనాడో భావించాను. ఈ ఉష ఎంతకాలమైనా సరే నీ కోసం వేచి ఉంటుంది.